ఓకే మేడం, ఓకే సార్, అందరూ చూడండి మేడం. రెడీ మేడం? బీసీ సోదరుల కుటుంబాలు, మైనారిటీ వర్గాలు వాళ్ళకి మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీకు సంక్షేమ పథకాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయం ఉంటుంది ఆమె కానీ లేకపోతే ఆయన కానీ ఒక భయం మీద లోపల మాకు 10,000 వస్తూ ఉంది డయాలసిస్ పేషెంట్కి, నెలకి డయాలసిస్ చేస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ మారిన వల్ల మనకి ఇది కంటిన్యూ కాదేమో, నా పరిస్థితి ఏంటి, నేను గౌరవం అయిపోతుంది నా పరిస్థితి అనే విధంగా ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంది. వాళ్ళని మనం కూర్చొని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ కాన్స్టిట్యూన్సీలో, ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో డయాలసిస్ పేషెంట్లు అందరూ కానీ ఓటు అయిపోతే మనం ఉంటాం. ఎలక్షన్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ప్రతి ఓటు 2,000, 3,000, 1,000 ఓటు, 50 ఓటు కూడా మనకి ఇంపార్టెంట్. డయాలసిస్ పేషెంట్స్ కూడా మనం అందరినీ కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు కూడా అయ్యా మీకు ఏమి కాదు, చంద్రన్న బీమా ఉంది, మొత్తం కార్యక్రమాలన్నీ అలాగే కంటిన్యూ అవుతాయి, సంక్షేమ పథకాలు మీకు ఏ లోటు ఉండదు అని చెప్పగలగాలి. సూపర్ 6 లో ఉన్న కార్యక్రమాలన్నీ మనం చెప్పగలగాలి. ప్రతి ఆడపిల్లకి 18 ఆడపిల్లకి 1500 వస్తుంది. యువతకి రేపు పొద్దున జాబ్ లేకపోతే జాబ్ వచ్చేంత వరకు 3,000 లోకేష్ బాబు యువకుల కింద ప్రతి నెల 3,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇవ్వబోతున్నారు. అది ఇప్పుడు లేదు, రేపు కొత్తగా వచ్చే కార్యక్రమం. అలాగే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు, అది ఇప్పుడు లేదు, కొత్తగా రాబోతుంది కార్యక్రమం. అలాగే కలవడం.com మీకు కాంప్లెక్స్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ ఇంటికి వెళ్ళి ఒక 3 పాంప్లెట్లు, ఒక డోర్ స్టిక్కర్ ఇచ్చేసి నమస్కారం పెట్టేసి తెలుగుదేశం పార్టీకి ఓటు ఏంటంటే అట్లా కుదరదన్నమాట. మీరు నిల్చొని తెలియదు, అదే మీకు తెలియదు కాబట్టి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే అలవాటు అవుతుంది. ఉన్నాక మనం ఏం చేయబోతున్నాం, మన బాబు గారి నాయకత్వంలో బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏం జరగబోతుంది అనేది మీరు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు 10 మందికి చెప్తే ఆ 10 మంది వెళ్ళి ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం జరిగేది. అది స్పష్టంగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్లాలంటే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ ఎంత మేనిఫెస్టో తయారు చేసినా కూడా జనాలకు వెళ్ళకపోతే ఇబ్బంది పడతాం. అలాగే అమ్మఒడి, ఈ రోజు అమ్మఒడి ఏమవుతుంది, ఒక బిడ్డకి ఇస్తా ఉన్నారు, ఒక బిడ్డకి ఇస్తా ఉన్నారు. అలాగే 2 పిల్లలు ఉంటే ఇవ్వడం, 2 పిల్లలకి ఒక బిడ్డకి ఇస్తున్నారు. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి 3,15,000, 45,000 మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయడం జరుగుతాం. 4 పిల్లలు ఉంటే 4కి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి చేయడం జరుగుతాం. అలాగే గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు మనకి ప్రతి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతాం. ఇవన్నీ కాకుండా మన ఉదయగిరి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టబోతాం. మన గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మీరు ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అయితే ట్రైన్ అయ్యారో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన దానివల్ల మినిమం నుంచి ఎక్కువ వచ్చారు. ఎందుకంటే అక్కడి నుంచి రాలేదు, దూరం 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రోజు వచ్చి ఇక్కడ నేర్చుకోలేదు. రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చాక ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం జరుగుతాం. ప్రతి మండలానికి 3, 4 లేదా 2, 3 మండల పరిస్థితిని బట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎక్కువ పెట్టడం జరుగుతాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేసి నేను నా బాధ్యతగా తీసుకుంటానమ్మా. ఆడపడుచులందరినీ, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరినీ ఎవరైతే స్కిల్ నేర్చుకొని మొత్తం అందరూ కూడా దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. మెన్ ఓటర్స్ కంటే ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు అది గమనించాలి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఆడపడుచుకి ఆమెకి ఇష్టం ఉంది నేను స్కిల్ నేర్చుకొని జాబ్ చేస్తాను అంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆమెకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. 5 ఏళ్లలో నేను నిలబెట్టేట్టు చేస్తాను. బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం క్రియేట్ చేయబోతున్నారు. దానికి ఒక పక్క ప్రణాళికతోటే సార్ ప్లాన్ చేస్తున్నారని. అది కాకుండా మనం పర్సనల్ గా మేము చేయాలని ప్రయత్నం సార్ కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. దానికి కూడా మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే సోలార్ ఇండస్ట్రీకి వెళ్తాం. సోలార్ ఇండస్ట్రీ కానీ క్రియేట్ చేసి పరిశ్రమలు ఇక్కడ తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టించి దాంట్లో మీకు ఉద్యోగం వచ్చేలాగా, అలాగే యువత కూడా ఉద్యోగం వచ్చేలాగా నా ప్రయత్నం నేను చేయడం జరుగుతాం. కేవలం ప్రతి ఇంటిలో ఉద్యోగాలు పెరిగితే, ఉపాధి దొరికితేనే మీ
భవిష్యత్తు మారుతుందమ్మా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల మీ బతుకులు మారు. టెంపరీ రిలీఫ్ ఉంటుందని తప్పితే పర్మనెంట్ గా మీ కుటుంబం